చంద్రబాబు ఫోటోల ఇంపాక్ట్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తునే వస్తున్నది. ఏదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రయాణం చేయడం ఎలక్షన్లో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే. జనసేన తెలుగుదేశం పొత్తు ఇంపాక్ట్ ఘన విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు కూడా బాధ్యతాయుతంగా గతంలో ఎప్పుడూ లేనిది, ఇంతకుముందు చినరాజప్ప డిప్యూటీ సీఎంగా చేశారు. అప్పుడు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా కోనేరు రంగారావు చేశారు. అట్లాగే జగన్ ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు చేశారు. కానీ సీఎం ఫోటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతారు. కానీ బాధ్యతాయుతంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించారు. ఇప్పుడు ఆ విషయం తెలంగాణలో రగిలించింది. తెలంగాణలో ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబుతో సమానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు అన్ని కార్యాలయాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లుబట్టి విక్రమార్క ఫోటోలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. యాదగిరి గుట్ట వెళ్ళినటువంటి సందర్భంలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ పోరాటమే తప్ప ఏమీ లేదన్నారు. అదంతా పక్కన పెడితే ఇక్కడ రేవంత్ బట్టి విక్రమార్క ఫోటోలు ఎందుకు లేవు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అంటే గురువు గారికి సంబంధించింది, గురువు గారు కాదని ఆయన అనొచ్చు, కానీ గురువు గారికి సంబంధించినటువంటి నిర్ణయం ఇప్పుడు శిష్యుడికి సవాలైందనమాట.